నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదు, బీజేపీ లీడర్ కులం శంకర్ అన్న గారు ఉన్నారు. అన్నతోని కొన్ని మాటలు మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న, లడ్డు గ్రహీత బాలాపూర్ లడ్డు గ్రహీత అది అందరికి తెలిసిన విషయమే. కానీ పిఎం నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు, లడ్డు తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా అనిపించింది అన్న? నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు మీకు? నేను బాలాపూరు ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి లడ్డు వేలంలో దక్కించుకున్నప్పుడే నేను హార్ట్ఫుల్ గా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న వారికి అంకితం చేస్తూ వారికి అందిస్తానని చెప్పి కోట్లాది మంది ప్రజల ముందు నేను చెప్పాను. చెప్పినట్లుగానే మోడీ గారు ఏదైతే హర్యానా ఎన్నికలు కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, వివిధ పనుల్లో ఎంతో ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా నేను 20 రోజులు వారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి, వారి అపాయింట్మెంట్ కోసం అనేక మంది పార్లమెంట్ సభ్యులు నాకు రికమెండ్ చేసినప్పుడు నేను మోడీ గారి కలవడానికి లడ్డు తీసుకుని, బాలాపూర్ లడ్డుని తీసుకొని ఢిల్లీ బయలుదేరాను ట్రైన్లో. ఢిల్లీ బయలుదేరి ఢిల్లీలో తెలంగాణ రైల్వే స్టేషన్ లా నేను లడ్డును ప్రదర్శించాను. అదేవిధంగా తెలంగాణ భవన్ లో తెలంగాణ ప్రజల యొక్క ఖ్యాతి చరిత్ర నిలబడాలని తెలంగాణ భవన్ లో నేను అక్కడున్న మన భక్తుల కోసం అక్కడ కూడా పెట్టాను. తర్వాత నరేంద్ర మోడీ గారి ఆఫీస్ ని పిలుపు వచ్చినప్పుడు, వాళ్ళ యొక్క ఓఎస్డి నన్ను పిలిచినప్పుడు నేను మోడీ గారి ఇంటికి వెళ్ళి, ప్రధానమంత్రి గారు దావోస్ వెళ్ళడంలో అడావుల్లో ఉన్నారు ఆ రోజు. నేను లడ్డు తీసుకుని వారి ఇంట్లోకి ప్రవేశపెట్టినప్పుడు నాకు నిజంగా వచ్చినటువంటి అనుభూతి, వచ్చినటువంటి తృప్తి, ఆనందం. ఒక సందర్భంలో గణేష భగవానుడే మోడీ గారికి మరింత బలమైన ప్రపంచ ఖ్యాతి నాయకుడిగా మోడీ గారికి ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారేమో, దివి నుండి భూమికి వచ్చారేమో ఒక భావన నాలో కనపడ్డది. మోడీ గారి ఇంటికి వెళ్ళాక వారు మోడీ గారు మొక్కి, నేను దావోస్ బయలుదేరుతా ఉన్నాను, మీరు ఈ లడ్డును నిజంగా నా కోసం అక్కడ పురాతన దేవాలయాల నిర్మాణం కోసం 30,01,000 రూపాయలు మీరు విరాళంగా ఇచ్చి, ఆ విరాళంతో లడ్డును తీసుకొని నాకు అంకితం చేయడం నిజంగా నన్ను గర్విస్తా ఉన్నాను నేను కూడా మీకు యొక్క అభిమానానికి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత నేను ఇప్పుడు ఇంకొక గంటలో బయలుదేరుతున్నా, మీరు అంత దూరంకి వెళ్ళి వచ్చి ఢిల్లీలో 8 రోజులు ఉన్నారని నా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ లడ్డు ఇదంతా కూడా మీరు భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా భాయ్కి అందజేయండి అని వారు వాళ్ళ పిఏల ద్వారా ఫోన్ చేయించి, నేను అమిత్ షా ఇంటికి వెళ్తే అమిత్ షా గారి నాకు అపాయింట్మెంట్ కేవలం 5-6 నిమిషాల్లోనే వారి అపాయింట్మెంట్ దొరికింది. వారు కూడా అంకితం చేసి, సార్ ఈ విధంగా తీసుకున్నాను, ఈ 30,01,000 రూపాయలు ఏం చేశారు, ఎందుకు ఇచ్చారు అని చెప్పి, డబ్బు ఇచ్చుకున్నావా అయిందని అడిగారు. అడిగిన తర్వాత వారితో పాటుగా బిఎల్ సంతోష్, అఖిల భారత బీజేపీ సంఘటన మంత్రి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్, వారు కూడా లడ్డు ఖరీదేకే అన్నారు. నేను లడ్డు కొనడం కాదు సార్, ఈ యొక్క ప్రపంచ ఖ్యాతి లడ్డు వేలం అంటే బాలాపూర్ నాందిగా ఉంది, బాలాపూర్ లో జరుగుతుందని చెప్పి, ఈ యొక్క ప్రపంచ ఖ్యాతిగాంచిన లడ్డు సార్, ఇది చాలా పవిత్రమైన లడ్డు అని చెప్పి నేను చెప్పిన తర్వాత వారు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. లడ్డును నిజంగా ఒక లడ్డు భగవంతుని యొక్క ప్రసాదం పేరైనటువంటి లడ్డు ప్రసాదం ద్వారా మీరు విరాళాన్ని బాలాపూర్ గణేష ఉత్సవ సమితికి 30,01,000 రూపాయలు నగదుగా చెల్లించి మొదటిసారి వ్యక్తి మీరని నేను విన్నాను. అలాంటి ఫస్ట్ టైం క్యాష్ అండ్ క్యారీ అనే పద్ధతిలో మీరు తీసుకొని అక్కడ దేవాలయాల అభివృద్ధి ధర్మం కోసం ఈ యొక్క లడ్డును ఒక యుగ పురుషులు లాంటి మోడీ గారికి మీరు అంకితం చేయడం సంకల్పం చాలా అమోఘం. ఇది చాలా సంతోషకర విషయం అని చెప్పి మీ బాలాపూరు ప్రాంతవాసులకు, మీ తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ద్వారా, మా నాయకత్వం ద్వారా మీ అందరికీ కూడా అభినందనలు అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది.
చాలా అదృష్టం అన్న అసలుకి పిఎం నరేంద్ర మోడీ గారికి మీరు వెళ్ళి ఇవ్వడం అనేది అసలుకి మన తెలంగాణ నుంచి అనేది అది మన అదృష్టం అనుకోవాలి అసలు అన్న. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ వస్తుందని అనుకుంటారు అన్న ఎలక్షన్స్ లలో మళ్ళీ? తప్పకుండా రాబోయే 2028లో జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో ఈనాడు 33% ఓట్లు సాధించి 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నాం, 8 అసెంబ్లీని గెలుచుకున్నాం. రేపు 28లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేసి స్వతహాగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని రాష్ట్రంలో నిర్మాణం చేయబోతాం. తర్వాత అత్యధికమైన పార్లమెంట్ స్థానాలు కూడా తెలంగాణలో గెలవబోతామని చెప్పి భావిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాడు ప్రతి ఒక్క సాధారణ పౌరుడికి మోడీ అంటే మావాడు, మా కుటుంబ సభ్యుడు భావన పెరిగింది. బీజేపీ అంటే మా ఇంటి పార్టీ అనేది భావన పెరిగింది. ప్రతి ఒక్క దేశభక్తుల పార్టీ అని పెరిగింది. కాబట్టి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చాం, తెలుగుదేశంకి ఇచ్చాం, బీఆర్ఎస్ కి ఇచ్చాం. ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇవ్వకూడదనే ఒక భావన ప్రజల్లో ఉంది. 2028లో తప్పకుండా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. అందులో మోడీ గారు మహిళలకు, మీలాంటి మహిళలకు 33% అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఇవ్వబోతా ఉన్నాడు. రిజర్వేషన్ల చట్టబద్ధత తీసుకొచ్చాడు పార్లమెంట్ లో. అది ఒక ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం, ప్రజల మీద ఉన్న ప్రేమ, మహిళల మీద ఉన్నటువంటి గౌరవం ఆయనకి. కాబట్టి తప్పకుండా బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రాబోతని స్పష్టంగా చెబుతా ఉన్నాం. అన్న రీసెంట్ లో అయితే మనకి తెలిసిన విషయమే, గద్దర్ అన్నపై బండి సంజయ్ అన్న గారు కొన్ని వాక్యాలు వేశారు. దాని గురించి మీరు ఏకీభవిస్తారన్న? ఇప్పుడు చూడండి, స్వర్గీయ గద్దార్ గారు అంటే వ్యక్తిగతంగా మాకు గౌరవమే, కానీ మేము ఒక జాతీయవాద హిందుత్వ భావంతో పనిచేసేటువంటి కార్యకర్తలం. హిందుత్వ జాతీయ భావాలతో దేశభక్తి యొక్క సమాజంలో పనిచేస్తా ఉంటే నక్సలైట్ల రూపంలో వేలాది మంది భారతీయ జనతా పార్టీ సంఘ పరివార కార్యకర్తలు పొట్టన పెట్టుకొని ఈనాడు మేము మారామని చెప్పి, ఏదో పెద్ద దేశభక్తులు అని చెప్పి చిత్రీకరించేటువంటి భావనను మా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు సహాయ మంత్రిగా దాన్ని ఖండించారు. దేశభక్తిని, జాతీయవాదాన్ని యొక్క హిందుత్వ వాదం మీద దాడి చేసిన వ్యక్తులను ఎట్లా, ఏ విధంగా మేము పద్మశ్రీలు, పద్మభూషణ్లు ఇవ్వాలనే మాటను వారు బయటికి తీసుకొచ్చారు. వారు చెప్పిన దాంట్లో ఏ మాత్రం అబద్ధం లేదు, ఏ మాత్రం కూడా అనుమానం లేదు. ఇది బండి సంజయ్ గారి ఏకవాక్యం కాదు, యావత్తు భారతీయ జనతా పార్టీ యొక్క విధానం అని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఏదైతే ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ నిన్న రవీంద్ర భారతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మీరు ఒకవేళ మీ విధానం మార్చుకోకుంటే, మీ యొక్క ప్రవర్తన మార్చుకోకుంటే, గద్దర్ గారి పైన మీరు ఇదే అవాకులు చవాకులు మాట్లాడితే మీ పార్టీ కార్యాలయం గల్లీలో నేను గద్దర్ అన్న పేరు పెడతాను. రేవంత్ రెడ్డి అన్న, నువ్వు గమనించు దయచేసి, నువ్వు ఆర్ఎస్ఎస్ కార్యకర్త, నీ పూర్వం ఏందో ఒకసారి 40 ఏళ్ళు వెనకపోయి ఆలోచించు. కానీ నీ యొక్క సిద్ధాంతాన్ని, నీ విధానాన్ని తాకట్టు పెట్టి ఈనాడు మీరు మీ స్వార్థం కోసం 4 పార్టీలు మారి మీరు ముఖ్యమంత్రి అయ్యారన్నా. కానీ మీరు మా పార్టీ ఆఫీస్ కు గద్దరన్న గల్లీగా పిలుస్తామంటే నువ్వు గద్దరన్న గల్లే విలువు, లేవు ఇంకోటన్న విలువు. నువ్వు పిలిస్తే ఏం పోయేది ఉంది? వచ్చేది మా సర్కారు, నువ్వు పెట్టిన దానికి విలువ ఉండదు, నువ్వు పెట్టింది నిలబడదు. రేపు మా ప్రభుత్వం వస్తుంది, మేము దేశభక్తి హైదరాబాద్నే భాగ్య నగరం చేస్తామన్నా, నువ్వు ఆ గల్లీకి ఏం పెడతావన్నా? కాబట్టి మీరు మాట మార్చుకోండి, విధానం మార్చుకోండి. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలకి దిక్కు దివానా లేదు. ప్రజలు ఎక్కడ పోయినా చీ 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 అంటూ నీకు పార్టీని నిన్ను, అయినా నువ్వేమో నీ వ్యక్తిగత భజన చేసుకోనికి ఇలాంటి ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నది మంచి పద్ధతి కాదు. ప్రజలు గమనిస్తా ఉన్నారు, దేశభక్తులు, జాతీయవాదులు అందరూ కూడా ఈ విషయాల్ని గమనిస్తా ఉన్నారు. రేపు నీకు బుద్ధి చెప్తారు. అసలు రేవంత్ రెడ్డి అంటే మేము ఏమనుకున్నాము, రేవంత్ రెడ్డి ఈనాడు ఏం ప్రవర్తిస్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారికి మనం ఏ విధంగా బుద్ధి చెప్పాలనా అని చెప్పి, రాజకీయంగా మనం గోరి గడదామా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారన్నా. మీరు అర్థం చేసుకుని దయచేసి మీరు చాలా ఆలోచన చేయాల్సిన అవసరం. మీ మాటలు కోటలు దాటిపోతా ఉన్నాయి, కానీ మీ పనులు గడప కూడా దాటలేదు. ఈ విషయాన్ని గమనించండి. మీరు మొదలే ప్రజలు మిమ్మల్ని పిట్టల దొర అంటారు, ఇంకా పిట్టల దొర వ్యవహారం నడిపిస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని పూర్తిగా జాతీయవాదిగా, భారతీయ జనతా పార్టీ ఒక సైనికుడిగా ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాను. అయితే మందకృష్ణ మాదిగన్న గారికి మనకి పద్మశ్రీ అవార్డు వచ్చిందన్న, దానికి బీజేపీ హస్తం ఉంది అని బయట టాక్ వస్తుంది.
మరి దీనికి మీరేమంటారు? ఇప్పుడు మీరు గమనించండి, పద్మభూషణ్, పద్మశ్రీ ఏవైతే అవార్డుల ప్రకటన ఉందో, సమాజంలో ఒక మంచి కోసం, సమాజంలో ఒక సామాజిక న్యాయం కోసం, సామాజిక సేవల్లో భాగం పంచుకుంటున్నటువంటి వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులకు ఇవి అవార్డులు వస్తాయి. మందకృష్ణ గారు 30 ఏళ్లుగా ఈ సమాజంలో అణగారి ఉన్నటువంటి పేద ప్రజలు, మాదిగలు ఏదైతే ఉన్నారో, ఈనాడు ఈ యొక్క ఏబీసీల వర్గీకరణ చేయాలి, మాదిగలనని, ఎస్సీలనని చెప్పి వారు ఉద్యమాన్ని చేస్తూ ఉంటే, వారు చేసే ఉద్యమం ఒక అమోఘం, ఒక అపూర్వం. మడమ తిప్పకుండా, మాట తప్పకుండా, ఎంతటి ఆయనకు ఆఫర్లు వచ్చినా, ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టుకోవడానికి అనేక రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసినా ఆయన లొంగకుండా ఆయన నమ్మినటువంటి జాతి కోసం ఆయన పనిచేశాడు. కాబట్టి ఆ జాతికి చేసినటువంటి పోరాటాన్ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం, గుర్తించింది, పార్టీ కాదు. కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంని ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించింది. ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించే ఆయనకు ఈ యొక్క పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే అనవసరంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మరి కామెర్లు వచ్చినాయి అర్థమైతే లేదు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి మందకృష్ణను ఎందుకు ఒక వ్యక్తిగా చూస్తా ఉన్నారు, ఎందుకు ఈయన ఒక ఉద్యమకారుడిగా, ఒక శక్తిగా ఎందుకు ఆలోచించట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మందకృష్ణ గారికి ఇవ్వడంలో ఏమాత్రం తప్పు లేదు. వారు ఒక ప్రజా పోరాట యోధుడు, ప్రజల నాయకుడు. ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈ సమాజాన్ని కీర్తి పతాకంలో ముందుకు తీసుకుపోవాలని రాజ్యాంగాన్ని దేశానికి ఇచ్చాడో, మందకృష్ణ గారు కూడా అలాంటి అనగారినటువంటి ప్రజల్లో న్యాయం జరగాలని చెప్పి వారి కోసం ఎంతటి త్యాగానికైనా తెగించి పనిచేసినటువంటి నాయకుడిగా ఆయనకు అవార్డు ఇవ్వడం సమంజసమే. కొంతమంది మాట్లాడతారు, ఈ సమాజంలో ఎట్లా ఉన్నారంటే కొంతమంది శక్తులు వివిధ రకాలుగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు అయితే ఓపెన్ గా చెప్తా ఉన్నాడు, మేము గద్దర్ అన్న పేరు పంపినా, గోరెటెంక్ అన్న పేరు పంపినా, ఇంకో అన్న పేరు పంపినా, అరే చాలా మంది పంపినా చెప్తా ఉన్నాడు. నేనేమంటా ఉన్నానంటే, మీరు ఈ దేశం కోసం, ఈ యొక్క సమాజం కోసం పనిచేసినటువంటి నిజంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే పోరాట యోధుల్ని మా యొక్క పట్ల ఇంద్రారెడ్డి కావచ్చు, మాధవరెడ్డి కావచ్చు, అదేవిధంగా మరి చెన్నారెడ్డి గారు లాంటి అనేక మంది త్యాగదనులు, అనేక మంది పోరాట యోధులు, అనేక మంది ఈ సమాజంలో ఉన్న ఓబీసీ వర్గాల్లో కానీ దళిత వర్గాల్లో అనేక మంది ఉన్నారు. నువ్వు ఎందుకు వాళ్ళ పేర్లు ముందుకు పంపలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదేమైనా కేంద్రము ఒక గౌరవప్రదంగా ఇచ్చే అవార్డులను చులకన చేసి బలహీనపరిచే ప్రయత్నం చేయొద్దని నేను ఈ కాంగ్రెస్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే మనకి ఇప్పుడు ముందు వస్తున్నాయి ఎలక్షన్స్ ఉన్నాయన్న, పంచాయతీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో ఒక టాక్ వస్తుంది ఏముంది అని అంటే, మన బీజేపీ అందులో అంత పట్టు లేదు మనకి ఎలక్షన్స్ లలో, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ లో. దానికి మీరు సమాధానం ఏమిటన్నా? చూడండి, ఇప్పుడు రేపు మార్చి నుండి ఏ సమయంలో సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేట్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా ఈసారి కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఊహించని ఫలితాలు రేపు రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే మోసపూరిత పార్టీ, కాంగ్రెస్ అంటే స్కామ్లతో కూడుకున్న పార్టీ. ఈనాడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఈనాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిల యొక్క ట్యాక్స్ ద్వారా ఈనాడు కప్పం కట్టి ఢిల్లీకి పంపుతా ఉంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. మాకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈనాడు 422 రోజులు అవుతాయింది, ఇప్పటికీ ప్రజల్ని మోసం చేసి ఈనాడు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. రైతు భరోసా ఇస్తున్నారు, 2 రోజుల్లో భరోసా ఇస్తున్నారు, 14 నెలలు అవుతుంది. నీ రైతు భరోసా ఎక్కడ పోయింది? నీ రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది? నీ యొక్క ఆడపడుచులకు ఇచ్చేటువంటి మహాలక్ష్మి పథకం ఎక్కడ పోయింది? ఈనాడు నీవు ఇచ్చేటువంటి ఆసరా పథకాన్ని పెంచి నేను అదనంగా ఇస్తానని చెప్పినటువంటి ఎక్కడ పోతా ఉంది? మీలాంటి నిరుద్యోగ యువతకు ఈనాడు ఈ యొక్క స్కూటీలు ఇస్తున్నాడు,
మీలాంటి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈయన పేద ప్రజలకు తులం బంగారం పేద ప్రజల పెళ్లికి ఇస్తున్నాడు. ఎక్కడ పోయిన ఈ హామీలని ప్రశ్నిస్తాం. ఒకటి కాదు, ఆయన ఇచ్చిన హామీలన్నీ మోసమే. ఇప్పుడు ఏదో పిసిసి అధ్యక్షులు గారు అంటారు మేము ఊహించలేదు ఈ విధంగా ఆర్థిక పరిస్థితి అని, ముఖ్యమంత్రి గారు అంటారు మేము ఊహించలేదు, మా స్థితిగతులు లోతుగా పోలేకపోయినాం. పోనప్పుడు నువ్వు అవగాహన లోపం వల్ల ఈనాడు ప్రజలు నేను అసహించుకుంటా ఉన్నావు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అవగాహన లోపం ఉంది. ఈ ప్రభుత్వ పరిపాలన మీద ఆయనకు పట్టు లేదు, ఆయనకు అవగాహన లేకుండా ప్రవర్తిస్తూ ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇదంతా భారతీయ జనతా పార్టీ గ్రహిస్తుంది, ప్రజల ముందుకు తీసుకుపోతుంది. ప్రజల పార్టీగా, ప్రజల జనతా పార్టీగా ఈనాడు బీజేపీ నిలబడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు మాకు పోటీ కాదు, అది ఆల్రెడీ మునిగిపోతున్న పడవ కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన ఏం లేదు. భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది, భవిష్యత్తు కాంగ్రెస్ ను ఓడించే పార్టీగా బీజేపీ నిలబడుతున్న విషయాన్ని మాకు పార్టీ మేము సంపూర్ణంగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు కూడా మాకు అండగా ఉన్నారు, ప్రజల ఆశీస్సులు మాకు ఉన్నాయని చెప్పి భావిస్తూ ప్రజల ఆశీస్సులతోటే రేపు గెలవబోతా ఉన్నాం. వచ్చే ఎన్నికలలో కొలం శంకర్ అన్న గారు ఏ పదవి వస్తుందని అనుకోవచ్చు? వస్తే ఒకవేళ ఏ నియోజకవర్గం నుంచి నిల్చుంటానని అనుకోవచ్చు అన్న మేము? చూడు అమ్మా, నేను ప్రజానాయకుడిని, ప్రజాసేవకుడిని, ప్రజల కోసం ప్రజానాయకుడిగా, ప్రజాసేవకుడిగా ప్రజల మధ్యలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క సైనికుడిని. కాబట్టి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను నిర్ణయించుకుని ఆ ప్రకారం నడుచుకుంటాను. హైకమాండ్ నాకు ఎమ్మెల్యే ఇస్తారా, ఎంపీ ఇస్తారా, పార్టీ ఇంకో పదవి ఇస్తారా, పార్టీ యొక్క నిర్ణయమే శిరోధార్యం. కాబట్టి ఇప్పుడే మనం ఏమో అవుతామని కలలు గంటూ వెళ్తే మాత్రం అది ప్రమాదకరం. పార్టీ శ్రేణులకు, పార్టీకి, సమాజానికి మంచిది కాదు. అవకాశం వచ్చినప్పుడు పార్టీ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది. మీకు తెలుసు భారతీయ జనతా పార్టీలో మా సాధారణ రైతు కుటుంబంలో ఉన్న మా అన్న, మా జిల్లా గడ్డ మీద పుట్టిన గంగాపురం కిషన్ రెడ్డి అన్న ఈనాడు కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు. అదే కాదు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక సాధారణ ఓబీసీ వర్గంలో ఉన్నటువంటి వారు పార్లమెంటు రాజ్యసభ సభ్యులుగా, అదేవిధంగా ఆల్ ఇండియా పార్టీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా, ఈనాడు సంస్థాగత జాతీయ బీజేపీ పార్టీ యొక్క సంస్థాగత ఎన్నికల్లో వారు రిటర్నింగ్ ఆఫీసర్ గా, ఈ విధంగా అనేక పదవులు వారు పొందుతా ఉన్నారు. అలాంటి ఒక సాధారణ వ్యక్తులు ముందుకెళ్లారు. మన కళ్ళ ముందు నాతో సమకాలికులైనటువంటి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అయ్యారు, రాష్ట్ర అధ్యక్షులుగా అయ్యారు. మన కళ్ళ ముందు సూటిగా ఒక సాధారణ వ్యక్తి బీజేపీలో ఏ పదవైనా వస్తుంది అనే అనుకోవడానికి నిదర్శనం. అరే ఛాయ్ వాలా దేశ ప్రధాని అయ్యిండు, ఇంకేం కావాలి ప్రజలకు? ఒక ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము ఈ దేశానికి రాష్ట్రపతి అయింది. బీజేపీ అన్ని వర్గాల పార్టీ, దేశ ప్రజల పార్టీ. అందుకే జాతీయవాదంతో, దేశభక్తితో కొనసాగే పార్టీ భారతీయ జనతా పార్టీ. సబ్కా సాత్ సబ్కా వికాస్ అవుతుంది. మనం ఈ పదవి కోసం ఈ పార్టీలో వచ్చామనే ఆలోచన లేదు. ఈ పార్టీలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడి ప్రజల కోసం పనిచేసిన ప్రజానాయకుడిగా ఉన్న జాతీయవాదులకు 100కి 100 పాళ్ళు భారతీయ జనతా పార్టీలో న్యాయం జరుగుతనే విశ్వాసంతో 37 సంవత్సరాలుగా సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన నేను భవిష్యత్ తప్పకుండా నాకు ఏదో ఒక రూపంలో జాతీయ రాష్ట్ర నాయకత్వం నాకు న్యాయం చేస్తుంది. నేను నా 2 కళ్ళతో నా తల్లిదండ్రులతో సమానంగా భావించే సంస్థ భారతీయ జనతా పార్టీ అని చెప్పి భావిస్తా ఉన్నాను. అయితే అన్నప్పుడు అయితే బీజేపీ అధ్యక్ష పదవి కోసం అందరూ వేచి చూస్తున్నారు. అసలు ఎవరు అని మరి ఎవరు అనుకుంటున్నారన్న మీరైతే? చూడండి, ఇప్పుడే చెప్పాను, భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ఒక సాధారణ వ్యక్తి, ఒక హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాల వారు, రైతన్నలు, మహిళలు ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావచ్చు. నేను ఒకటి కార్యకర్తలకు మీ ద్వారా పార్టీ శ్రేణులకు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. భారత జనతా ప్రజల పార్టీగా ప్రజాస్వామ్యం పద్ధతిగా ఈ రాష్ట్రానికి ఒక అధ్యక్షుని తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ. ప్రజలు మెచ్చే వ్యక్తిని, ప్రజలు రేపు ఆదరించే వ్యక్తిని ఈనాడు
భారతీయ జనతా పార్టీ తొందరలో రాష్ట్ర అధ్యక్షుడిగా, నూతన అధ్యక్షుడిగా ప్రకటించబోతుంది. ఇంకో మరో వారం రోజుల్లో అందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తులను చేస్తుంది. ఇతని ద్వారా పార్టీ ముందుకెళ్తున్న విశ్వాసంతో 1కి 100 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా. నేను యాజ్ ఏ 37 ఏళ్ల కార్యకర్తగా పలానా వ్యక్తి అవుతాడని ఒక ఆలోచించే వ్యక్తి కాదు. ఏ వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడైనా భవిష్యత్తు బీజేపీదే అనే నిర్మాణంతోనే అలాంటి నాయకుని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించబోతారనే విశ్వాసాన్ని నేను మీకు విన్నవిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మ, నమస్కారం.